కార్తీక పురాణం 4వ అధ్యాయం. దీపారాధన మహిమ, శత్రుజిత్ కథ. ఈ విధంగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతం యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొందదని చెప్పుచుండగా, జనకుడు మహీ తపస్విత, తమరు తెలియచేయు ఇతిహాసములు వినినా కొలది తనివి తీరకున్నది. కార్తీక మాసమున ముఖ్యమైనవి ఏమేమి చేయవలనో, ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలనో వివరించండి అని కోరగా, వశిష్ఠుల వారు ఇట్లా చెప్పుదగిరి. జనక, కార్తీక మాసమునందు సర్వసత్కార్యములను చేయవచ్చును. దీపారాధన మందు అతి ముఖ్యమైనది. దీని వలన మిగులు ఫలము నందవచ్చును. సూర్యాస్తమయమందు అనగా సంధ్యా చీకటి పడు సమయమున శివకేశవుల సన్నిధిని గాని ప్రాకారమునందు గాని దీపము ఉంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి నందుదురు. కార్తీక మాసమునందు హరిహరాదుల సన్నిధిలో ఆవు నేతితో గాని కొబ్బరి నూనెతో గాని విప్ప నూనెతో గాని ఏదీ దొరకనప్పుడు ఆముదముతో గాని దీపము వెలిగించి ఉంచవలెను. దీపారాధన ఏ నూనెతో చేసిననో మిగులు పుణ్యాత్ములుగాను భక్తి పరులుగాను అగుటయే కాక అష్టైశ్వర్యములను కలిగి శివసన్నికేగుదురు. ఇందుకొక కథ గలదు, వినుము. అదే శత్రుజిత్ కథ. పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుగు చెంది తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా అనచ్చుటకు పికేదుడగు ఇడీముని పుంగవుడు వచ్చి, పాంచాల రాజా, నీవెందుకింత తపమాచరించుచున్నావు? నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా, ఋషిపుంగవ, నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపదలు ఉన్నా నా వంశము నిల్పుచుటకు పుత్ర సంతానము లేక కృంగి కృషించి ఈ తీర్థస్థానమును తపమాచరించుచున్నాను అని చెప్పెను. అంత పుంగవుడు, ఓయి, కార్తీక మాసమున శివసన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధన చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయాడు. వెంటనే పాంచాలరాజు తన దేశమునకు వెడలి పుత్రప్రాప్తికై అతిభక్తితో శివాలయమునకు కార్తీక మాసము 1 రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారంగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడవకుండా 1 దినములు అటులు చేసెను. అలా పుణ్యకార్యముల వలన ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమక్రమముగా నవమాసములు నిండిన తర్వాత ఒక శుభముహూర్తమున ఒక కుమారుని గనెను. రాజకుటుంబీకులు మిగులు సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సవములు చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మములు చేసి ఆ బాలునకు శత్రుజిత్ అని నామకరణము చేయించి అమిత గారాభముతో పెంచుకుంటున్నారు. కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తమ దేశమునంతటా ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయుడని రాజు శాసించెను. రాజకుమారుడు శత్రుజిత్ దినదిన ప్రవర్ధమానుడగుచు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య, కత్తిసాము మొదలగునవి నేర్చుకొనెను. కానీ యవ్వనమును రాగానే దుష్టుల సహవాసము చేతను తల్లిదండ్రుల గారాభము చేతను తన కంటికింపగు స్త్రీలకు బలత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తమ కామవాంఛ తీర్చుకొనుచుండెను. తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారుడు అని చూసి చూడనట్లు విననట్లు ఉండిరి. శత్రుజిత్ ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డుచప్పు వారందరినీ నరుకుదునని కత్తి పట్టుకొని ప్రజలను భయకంపితులను చేయుచుండెను. అటులా తిరుగుచుండగా నొక దినమున ఒక బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ భార్య, మిగులు రూపవతి. ఆమె అందచందములను వర్ణించుటకు మన్మధుడికైనను శక్యం కాదు. అట్టి స్త్రీ కన్నపడగానే రాజకుమారుడి మతి మందగించి కొయ్యబొమ్మ వలె నిశ్చేష్టుడై కామ వికరముతో ఆమెను సమీపించి తమ కామవాంఛ తెలియజేసెను. ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము శీలము సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకొని తన శయన మందిరానికి తీసుకొని పోయి భోగములను భావించెను. ఇట్లు ఒకరినొకరు ప్రేమలో పరవశులగుట చేత వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలంలో కలుసుకొనుటకు తమ కామవాంఛ తీర్చుకొనుచుండిరి. ఇటులా కొంతకాలం జరిగెను. ఎటులనో ఈ సంగతి ఆమె మొగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుని ఒకేసారి చంపవలనని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచుండెను. ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిరువురు శివాలయమున కలుసుకోవాలనని నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిరి.
ఈ సంగతి ఎటులనో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకు ముందే కత్తితో సహా బయలుదేరిన గర్భగుడిలో దాగి ఉండెను. ఆ కాముకులిద్దరిని గుడిలో కలుసుకొని గాఢాలింగనమునర్చుకొనుచు ఉన్న సమయమున చీకటిగా ఉన్నది. దీపముండిన బాగుండును కదా అని రాజకుమారుడనగా, తన పైట చెంగును చించి అక్కడనున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగించెను. తర్వాత వారిరువురు మహానందముతో రతిక్రీడలు సలుపుటకు వ్యగ్దిక్తులగుచుండగా అదే యదనుగా ఆమె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక వ్రేటుతో తన భార్యను, ఆ రాజకుమారుణ్ణి ఖండించి తన కూడా పొడుచుకొని మరణించెను. వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి. సోమవారం అగుట వలన ఆ రోజు ముగ్గురునూ చనిపోవుట వలనయో శివదూతలు ప్రేమికులిరువురిని తీసుకొని పోవుటను, యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవుటకు అక్కడికి వచ్చిరి. అంత యమదూతలను చూచి బ్రాహ్మణుడు, ఓ దూతలారా, నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరేలా వచ్చినారు? కామాంధకారముతో కన్నుమిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానములో వచ్చుటయేలా? చిత్రముగానున్నదే అని ప్రశ్నించెను. అంత యమకింకరులు, ఓ బాపడా, ఎవరెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున కార్తీక పౌర్ణమి సోమవారపు దినమున తెలిసో తెలియకనో శివాలయంలో శివుని సన్నిధిలో దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నింటినో నశించిపోయినవి. కావున వారికి కైలాసమును తీసుకుపోవుటకు శివదూతులొచ్చినారు అని చెప్పగా, ఈ సంభాషణ ఎంతయో వినుచున్న రాజకుమారుడు, అలా ఎన్నటికీ జరగనివ్వను. తప్పొప్పులు ఎలాగున్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించితిమి కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసిందే అని తాము చేసిన దీపారాధనలో ఫలములో కొంత ఆ బ్రాహ్మణులకు దానము చేసెను. వెంటనే అతన్ని కూడా పుష్పక విమానం ఎక్కించి శివ సాన్నిధ్యమునకు చేర్చిరి. వింటివా రాజా, శివాలయంలో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు పాపము పోవుటయే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగిన. కాన కార్తీక మాసంలో నక్షత్రమాలయందు దీపముంచిన వారి జన్మరాహిత్యమొందుదురు. ఇట్లు స్కాంద పురాణమంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 4వ అధ్యాయము 4వ రోజు పారాయణం సమాప్తము.